హాయ్ గైస్, జర్మనీలో ఇది ఏప్రిల్ నెల కదా, ఎండ స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. ఇలాంటి టైంలో అందరూ ఫ్లమ్ కుకింగ్ పార్టీ అని చేస్తారన్నమాట మా కంపెనీలో. మీకు చూపిస్తాను. ఈరోజు కూడా బీర్లో ఎయిర్ లైఫ్ ఆరిద్ది మీకు. అసలు అది ఎలా చేస్తారు, ఆ ఫ్లమ్ కుకింగ్ అంటే ఏంటి, పిజ్జాలు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. లెట్స్ గో. రాగానే మనకు కనపడాయి ఫస్ట్ కేసులు బియర్లు. ఇది లేకుండా అసలు ఇక్కడ ఏ పార్టీ కూడా జరగదు. ఇక చూస్తున్నారు కదా ఎన్ని కేసులు ఉన్నాయి ఆ బియర్లు. ఇవన్నీ ఈరోజు అయిపోతాయి. ఇది పెడుతున్నారు, ఇది చపాతీ లాంటిది అనమాట. కింద ఇది పెట్టి అగో అది మైనస్ లాంటిది ఒక క్రీమ్ వేసారు కదా, అందులో ఇవి వేస్తారనమాట. ఇవేమో ఉల్లిపాయలు, అగో ఉల్లిపాయలు పెట్టారు. ఇది వెజిటేరియస్ అంటే ఇప్పుడు ఇది వెజ్. దీంట్లో మష్రూమ్స్ పెడుతున్నారు చూడండి. ఇది వెజ్ కాబట్టి మష్రూమ్స్ పెట్టారు. మష్రూమ్స్ అన్నీ సెట్ చేశారు. ఇప్పుడు దాని మీద స్ప్రింగ్ ఆనియన్స్ టమాటాస్ వేస్తున్నారు. ఇగో టమాటా, అది టమాటాలు వేసారు కదా. ఇప్పుడు దీని మీద స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారు అంతే. దీన్ని కాల్ చేస్తారు. దీని మీద కొంచెం ఏమీ వేయలేదు, ఇంకా అందులో పెట్టేశారు. అది వేగన్ అనమాట. ఇప్పుడు ఇది చేస్తారు, ఇదేమో నాన్ వెజ్. ఇదిగో దానికి నోబ్లో కొన్ని వాటిల్లో కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. నోబ్లో అంటే వెల్లుల్లిపాయలు పెట్టారు చూసారా, అది వెల్లుల్లిపాయలు చేస్తారు. అందులో వెల్లుల్లిపాయలు కలిపారు. ఇది తెలుసు కదా, ఇందులో మనకి 3-4 రకాలు ఉంటాయి. ఇదేమో స్వైన్ అంటే మీకు తెలిసిందే ఉంది, పిగ్. ఇది వచ్చేసి ఉల్లిపాయలది. ఇంకోటి ఇదేమో ఇలాగా ఇగో ఇక్కడే ఉంటుంది, కాల్ చేస్తారు ఎప్పటికప్పుడు. ఇక్కడ తయారు చేస్తారు, ఈయనకిస్తే ఈయనేమో కొందరు పెట్టి కాల్ చేసి అలా తీసుకెళ్ళి సర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ ఫ్లమ్ కుకింగ్ తినేసి కాసేపు కార్తో ఇలా ఆడుకొని ఇంటికి వచ్చేసా. బాయ్.